విశాఖలో మద్యం మత్తులో టోల్గేట్ దగ్గర యువతి పడి ఉనింది. ఇది గమనించిన పోలీసులు కేజీహెచ్కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనకు సంబంధించి వివరాలు కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, యువతి వివరాలు ఏమైనా తెలిసాయా? యువతి పరిస్థితి ఎలా ఉంది వెంకట్? సిద్ధు, ఈరోజు తెల్లవారుజామున అగనంపూడి టోల్ గేట్ వద్ద ఒక గుర్తు తెలియని యువతి మద్యం మత్తులో పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేశారు, అలాగే 108 కూడా ఇన్ఫర్మేషన్ చేశారు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా 108 అక్కడికి వెళ్ళి ఆ సిబ్బంది నేరుగా ఈ వాహనంలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కేజీహెచ్లోని పూర్తిగా మద్యం మత్తులో ఇప్పుడు ఆమె చికిత్స పొందుతుంది. అయితే ఆ పోలీసులు ఆమె వివరాలు చూసినట్లయితే తన పేరు పింకీగా చెప్తుంది. పింకీ, నాకు భువనేశ్వర్ నుంచి వచ్చాను, అలా మా బాబాయ్ అలాగే మా బంధువులు నాకు మద్యం పూర్తిగా తాగించారు, అందుకే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో నాకు తెలియని పరిస్థితుల్లో నేను ఉన్నాను అని చెప్తున్నారు. అయితే ముందుగా యాక్సిడెంట్ అని రావడంతోనే వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. దాని దగ్గర నుంచి నేరుగా పోలీసులు కేజీహెచ్కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు కేజీహెచ్ ప్రస్తుత పరిస్థితుల్లో మీకు మన 108 డ్రైవర్ మనతో పాటు ఉన్నారు. మీరు ఏ పొజిషన్లో అమ్మాయిని చూసారు? ఎక్కడ మీకు ఎలా కాల్ వచ్చింది? అగనంపూడి టోల్గేట్ దగ్గర అండి. అమ్మాయి తాగిసి పడిపోయిందనేసి మాకు కాల్ వచ్చింది. అది ఎవరో గుద్దీసారి యాక్సిడెంట్ అయిందని ముందు ఫోన్ చేశారు. మేము చూసేసరికి ఆవిడ తెలివి లేదనమాట. తెలివి లేకపోతే పోలీసులు కూడా వచ్చారు. ఈలోపు పోలీసులు సహాయంతో ఆమె పిల్లల్ని లేకదిగానే లేచి మాట్లాడిందండి. మాట్లాడిన తర్వాత ఎక్కించి మన అంబులెన్స్లో తీసుకొచ్చి కేజీహెచ్లో అడ్మిట్ చేసాం సార్. ఫస్ట్ ఎయిడ్గా మనం ఏమి ఇచ్చాం ఆ పాపకి? ఎట్లా మద్యం మత్తులో ఉందా లేకపోతే ఎట్లా ఉంది? మద్యం మత్తులో అంటే డ్రౌజీగా ఉందండి. మద్యం తాగారో మరి ఏమైనా డ్రగ్స్గా ఏమైనా ఇచ్చారో తెలియదు. మేము పేషెంట్ తీసుకున్నప్పుడు డ్రౌజీగా ఉంది. డ్రౌజీగా ఉంటే మాకు బీపీ ఇవన్నీ చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత మా డాక్టర్ గారి సహాయంతో ఒక ఇంజెక్షను, ర్యాంటాక్ ఇంజెక్షన్ అని ఇంజెక్షను, తర్వాత బాటిల్ పెట్టి కేజీహెచ్కి ఆక్సిజన్ పెట్టుకుంటూ కేజీహెచ్ షిఫ్ట్ చేస్తాము. చూస్తున్నాం కేజీహెచ్ ఒక సిబ్బందికి ఇప్పటికీ వైద్యం కోసం క్యాజువాలిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యువతిని అక్కడ పెట్టినప్పటికీ ఈ వైద్యం ఎంత చేద్దాం అనుకున్నా డాక్టర్స్కి ఆమె సహకరించకపోవడంతోనే ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వివరాలు అడిగితే మాత్రం కేవలం నాకు భువనేశ్వర్కి చెందిన యువతిని, నాకు తెలుగు అంతగా రాదని చెప్తుంది. అలాగే చేతి మీద ఓం అనే కూడా రాసి ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా డ్రౌజీలో ఉంది. అసలు మద్యం పూర్తిగా తాగి ఉందా లేకపోతే ఏమైనా మత్తు మందు ఇచ్చారా అన్న దానిపైన కూడా ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో యువతులు ఈ మధ్య కాలంలో ఇలాంటి మద్యం మత్తులో ఉన్న యువతులు మనకి తరచూ తారచపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో అక్కడ పడి ఉండడంతోనే ఫర్దర్గా పోలీసులు దీన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్గా తీసుకొని కేజీహెచ్ తీసుకొచ్చి బ్లడ్ శాంపిల్స్ ఇవన్నింటినీ కూడా నమోదు చేస్తున్నారు. ఆ టెస్టుల అనంతరం ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్గా మనం ప్రథమంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆమె ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ప్రస్తుతం డ్రౌజీగా ఉండడంతో మాట్లాడలేకపోతుంది, పడుకునే ఉండడంతో వైద్యులు ఆమెకు ఫస్ట్ సెలైన్ బాటిల్స్ ఎక్కించి ఫస్ట్ ఎయిడ్ని అందిస్తున్నారు. సిద్ధు.